మన వెంచర్ ఎలా ఉంది సార్? బాగుంది. మన వెంచర్ గురించి చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది. మన వెంచర్ గురించి ఏమన్నా చెప్పేది ఏమన్నా ఉందా? అది వెలిగొండ ప్రాజెక్ట్ దగ్గరలో అన్నారు, 30 కిలోమీటర్ దగ్గర దొనకొండ. పూర్వం విమానాల స్టేషన్ ఉండేది బ్రిటిష్ వాళ్ళ టైంలో. అవునవును. ఆ బ్రిటిష్ వాళ్ళ టైంలో విమానాలు రిపేర్ చేసే ఆ సంస్థలు, ఆర్గనైజేషన్స్ ఉండేవి. అవును. అవి ఏమైందంటే డిస్కంటిన్యూ చేశారు. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ పునర్జన్మిస్తున్నాడు. అవునవునవును. అందుకే మనం దగ్గరలో ఉంది కదా, 25 కిలోమీటర్లు మన వెంచర్ ఇక్కడ స్టార్ట్ చేసాం. దొనకొండ విమానాలు తయారు చేసే స్టేషన్ కి 25 కిలోమీటర్లు అన్నట్టుగా నేను విన్నాను. వెలుగొండ ప్రాజెక్టు వాటర్ 30 కిలోమీటర్లు. పైగా రేటు ఈ రేటుకి ఎవరిస్తాడు? మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒకటి సినిమా యాక్టర్ శోభన్ బాబు గారు, చంద్రమోహన్ గారు, మురళీమోహన్ గారు, వాళ్ళంతా ఏం చేశారు? భూమి మీద పెట్టుబడి పెట్టారు. వాళ్ళు 6,000 రెమ్యునరేషన్ తీసుకుంటే, ఒక సినిమాలో యాక్ట్ చేస్తే 6,000 ఇస్తే 3,000 రూపాయలు తీసి పక్కన పెట్టేసి ఆ 3,000 రూపాయలు భూమి మీద ఇలాంటి ప్లాట్లు కొన్ని పడేసి వదిలేసేవాడు. అది వాళ్ళ కొన్ని కోట్లు అయింది. అది భూమి మీద పెట్టుబడి పెట్టిన వాడు ఎప్పుడు నష్టపోడు. ఇది యథార్థము, ఇది సత్యము, ఇది నిజము. ఇది మన మిడిల్ క్లాస్ వాళ్ళకి రీజనబుల్ కాదా? రీజనబుల్, చాలా రీజనబుల్. కొనొచ్చు. పంచాయతీ అప్రూవల్ కాబట్టి విలేజ్ అట్మాస్ఫియర్, అలాగే ఫామ్ హౌస్ కూడా పెట్టుకోవచ్చు. బంగారం కళ్ళకద్దు తీసుకోవచ్చు. రేటు పెద్ద ప్రాఫిట్ ఆశించాలి మీరు. అవును. మీ ఆర్గనైజేషన్ ఏం లేదు సార్, మన క్యాపిటల్ హోమ్స్ అనేది ఒకటి ఇచ్చే. క్యాపిటల్ హోమ్స్ అంటే నాకు తెలియకడుగుతాను. మన ఆఫీస్ పేరు సార్, అది సంస్థ పేరు. సంస్థ పేరు